ఎవరు పోతలేరా కళ్ళు అరే ఉద్దర పోయినరా మళ్ళీ ఇస్తా అన్న కానీ ఎవరు పోతలేరు ఎట్లా గతి మంచిగా కళ్ళు తాగి ఆలోచించుకుందామంటే ఎవరికి కళ్ళు పోతలేరు మా మామ వాళ్ళ ఊరికి పోతా అక్కడ మా మామ దగ్గర తాగుతా మా మామ రాకముందే మా మామ ఏమన్నాడు కళ్ళు అని చెప్పి అక్కడ గౌడన్న దగ్గర తాగుతా అయిపోయా అంతే ఇక అక్కడికి పోతా ఆ ఊరికే పోయి ఇరవై తాగుతా మా మామ పేరు చెప్పి నడుచుకుంటా పోయినా మంచిదే నడుచుకుంటే పోతా ఊరు దాకా ఏం నడుచుర్రు నీ నడుచుడు పాడుపడు ఒక 20 రూపాయలు ఉన్నా కానీ ఆటో కత్తు అరిగోస కాబట్టే ఇవి ఉన్నారో లేరో గౌడు ఉన్నాడో మళ్ళీ ఆయన పోయిండో రాముడు ఉన్నావా కళ్ళు ఉన్నదా లేదు అయిపోయిందా అబ్బో నువ్వు అట్లా చెప్పకు నేను మా ఊరు నుండి ఇక్కడికి వస్తానా నువ్వు పోతావని కళ్ళు లేదని చెప్పకు నీకు పోతే పైసలు ఇవ్వవు మీ మావ పోసిందే ఇయ్యలే అయ్యో మాగిస్తాం మా మామ అన్న ఒకసారి ఇస్తాడు ఎప్పుడైనా పంట వాడినాక అన్ని పైసలు కలిపిస్తాడు ఇస్తలేడు నేను పోయా మా మామ సంగతి పక్క పెట్టు నేను మాగిస్తా పోయి నేను ఇప్పుడు ఇస్తా పోయి పైసలు పోతా మాగిస్తా అన్ని 500 రూపాయల నోట్లు ఉన్నాయి మాగిత్తది జేబులంతా కట్ట కనబడతలేదా పోయి నువ్వైతే ముందుగా కలిపోయి సరే ఆగు తాడెక్కత్తా మరి ఎక్కిరాపో తొందరగా ఎక్కిరాపో ఇక్కడ కూర్చుంటా అబ్బో పైసలు ఇస్తేనే పోతారట పైసలు ఇస్తే ఇగో మొన్నటి 20 రూపాయలు ఇవ్వలే మొన్నటి 2 గ్లాసులు ఇవో గ్లాస్ 10 రూపాయలు మొన్నటి 20 30 రూపాయలు ఇవ్వాలి ఒక్కవేనా ఇక నేను ఆ మిర్చి మార్కెట్ లో రేటు లేదు ఒక 10 అయితే పటేలు ఇచ్చిండు మొన్నటి ఎప్పుడు ఇస్తావు మళ్ళా నేను ఇస్తా రేపు ఇస్తా ఇప్పటికే రేపు అని వాడు జరుపుతాను నేను కూడా చేసుకుంటే అమ్మ కూడా బతుకుతాను రేపు తెస్తా అక్క రేపు తెచ్చి ఇస్తా నీకు సరే ఓకే బఠానీలు 10 రూపాయల గ్లాస్ బఠానీలు ఎంత కావాలి కళ్ళు కుండ చాలా ఎంత కావాలంటే ఇక బాధలు బాగున్నాయి ఆ కుండ మొత్తం ఇచ్చినా తాగుతా ఆ కుండ మొత్తం పోయి 300 అయితే సరేనా 300 ఏంది నువ్వు మంచి కలిపోయి 1000 రూపాయలైనా ఇస్తా నువ్వు గట్ట బాధపడకు నర్వస్ కాకు తే పోయి రాకదేపో గట్టిదేనా మంచి అబ్బా సప్పచేది కళ్ళు చెప్పకూడదు అయినట్టున్నది కథ అబ్బో మంచిగున్నది ఇక పెట్టు బఠానీలు 10 రూపాయల గ్లాసా బఠానీలు కావన్నా బఠానీలు కావాలి కానీ అగో నువ్వు మొన్నటిదాకా మా ఊళ్ళో అమ్మినావు మళ్ళీ ఇక్కడ అమ్ముతానవా అన్నిళ్ళు తిరుగుతా అమ్ముకుంటే బతుకుతాను ఏ ఊరైనా పోతా అవునా మంచిది కానీ కొన్ని బఠానీలు పెట్టు కొన్ని పెట్టి ఉండదు 10 రూపాయల గ్లాసా పెట్టమంటే పెడతా లేకపోతే పోతా అయ్యో బుజ్జి ఉట్టినే తొందరపడబడుతుంది కొన్ని పెట్టి ఇటు కూర్చో కావాలంటే కళ్ళు తాగుదు నేను కళ్ళింత పడుతు నా కళ్ళింత పడుతు నీ బఠానీలు బుత్తాన్ని బుక్కుతా ఏమైతుంది ఇట కూర్చో ఇట్రా బుజ్జి అని పడుతుంది నాకు పేరు లేదా ఏం లేదా అయ్యో చెప్తే చెప్తుంది పేరు తెలియదు బుజ్జి అనుకుంటే ఏమంటారు బుజ్జి అంటేనే తప్పు వచ్చిందా అయ్యో నా పేరు లక్ష్మి పిల్లవాళ్ళతో పేరు లేకపోతే బుజ్జి అనుకున్నాను ఇంకోసారి అనగానే లక్ష్మి ఇంత కళ్ళు తాగుదు కూర్చో రాదు మా కూర్చుంటా ఓ బాగా దీర్ఘం తీయబడుతుంది ఓ నువ్వు 2 దమ్ముల కళ్ళు తాగిచ్చే కళ్ళు బఠానీలు బాగానే తెచ్చినావు అయ్యో డబ్బా పట్టుకోకు నువ్వు నేను పెట్టనా అయ్యో పెడితే నన్ను పెట్టు అటు జరుపుకోబడుతుంది మరి ముందైతే ఒక దమ్ము పోయివాను తాగినాక మావ పెడతా కానీ ఇగో తమ్ముడు ఈ బుజ్జికి ఇంత కళ్ళు అంచుతుందా అగో బుజ్జి అన్న పడుతుంది నాకు ఇదే నచ్చది అయ్యో కళ్ళు తాగి రిమ్మ మీద మర్చిపోతానా నీ పేరు లక్ష్మి కదా ఇగో లక్ష్మికి ఇంత కళ్ళు వస్తుంది దాచిన ఇట్రా తాగు అయ్యో ఓ లక్ష్మి మొత్తం కూడా కొడతావా అయ్యో మెడల్ కూడా ఉప్పుతలేదు ఓ లక్ష్మి నేను బిత్తాను తాగమని అందుకు ఒకటే తాగుతుంది ఏంద్రో మంచిగా ఉన్నది కళ్ళు మంచిగానే ఉంటుంది గంటగానం తాగుతారా సగం కుండకి ఎక్కువ వచ్చింది అబ్బో నీతో పెద్ద కథ ఉన్నది ఎవరిని పట్టింది ఒకటే దమ్మ నువ్వే ఒక దమ్ము అటువంటివి ఇప్పుడు పెట్టి ఇక బఠానీలు ఇక మా పెడితే తీయరాదు బాగా దీర్ఘం చేయబడుతుంది ఒక్కొక్కరు 10 రూపాయల గ్లాస్ అమ్ముతానా ఇగో కళ్ళు వేయలేదా కానీ అబ్బో నీ చేతితో ఇచ్చినందుకు బఠానీలు కమ్మ ఉన్నాయి పరంపరంగా అని కూడా అంటానాయి
తాడుకు పోతాను ఒక దమ్ము అంచన్న. ఏమద్దు పో, నువ్వు తాడుకు పో, మేము అంచుకుంటాం, మాగా అంచుకుంటాం. నీకు అంచుతుందా కళ్ళు? మాగా అంచుతా, నాకు నువ్వు అంచు, నేను నీకు అంచుతా. గంతేపాటు. అవును, నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది బఠానీలు అమ్మబట్టి? 2 సంవత్సరాలు బట్టి 10 పొడి తిరుగుకుంటా అమ్ముతానా. అవును లక్ష్మి, అబ్బో బాగానే కట్టబడతారు. మరి ఎంత సంపాదించినావు, ఏం సంపాదించినావు? ఏం సంపాదించినా? 1 కోటి సంపాదించిన. ఏంది, నువ్వు బఠానీలు అమ్మి 1 కోటి సంపాదించినావు 2 సంవత్సరాల? వామ్మో, వాయ్యో, వామ్మో. పెళ్ళికి అక్కడికి వస్తుంది, పెళ్ళి వెనక మా ఆయనకి ఇద్దామని సంపాదించిన. పెళ్ళి అయితే మీ ఆయనకి ఇద్దామని సంపాదించినావా? అబ్బో అబ్బో అబ్బో, ఎట్లరో గతో. ఏందో గులవ పడుతుంది నీకు నువ్వే. గులుగుడేం లేదు, ఇంత అందమైన పొల్లా 1 కోటి సంపాదించింది, ఇంకా పెళ్లి కాలేదా అని చెప్పి గట్లా నేను ఆలోచిస్తానా. కాలే మంచి పిల్లల కోసం చూస్తానా. ఎవరు ఉన్నారా తెలిసిన వాళ్ళు? ఇక తెలిసిన వాళ్ళు ఏమున్నది, ఇక నేనే ఉన్నా. అయ్యో అవునా, నీకు ఇంకా పెళ్ళి కాలేదా? అయింది కానీ మా భార్య నాతో లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇక మా అత్త మామ నన్ను వెళ్ళగొట్టిల్లు, అంత అయిపోయింది. అటు చెల్లి అయిపోయింది, అంత అయిపోయింది. అందుకనే ఇంకో సంబంధం కోసం వెతుకుతానా గట్లా. అయ్యో నిన్ను చూస్తే మంచిగా ఉన్నట్టు. నువ్వు నీ పేరేం పేరు? నేను మస్తు మంచోన్ని, అందరికంటే మస్తు మంచోన్ని. నా పేరు బిచ్చపతి. బిచ్చపాత? బిచ్చపతి లక్ష్మి. అబ్బా, ఇద్దరు పేర్లు మస్తు కలిసినాయి. అయ్యో బుచ్చపతి లక్ష్మి కట్టెట్లా కలిసినాయి? గట్లనే పడుతుంది. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే కలుతాయి కదా, బిచ్చపతి లక్ష్మి. మంచుకున్నాయి ఒకసారి మనసుడు. ఏందో ఏమో నువ్వు అనేది అసలు నాకు అర్థమే అవుతలేదు. దాన్ని అర్థం కాకపోవడానికి ఏమున్నది, నువ్వు 1 కోటి సంపాదించినావు కదా. పెళ్ళి అయినాక మా ఆయనకి ఇద్దాం సంపాదించిన. గదే 1 కోటి రూపాయలు అంటే 60 లక్షలు అప్పులు కట్టుకున్నా కానీ 40 లక్షలు పెట్టి మళ్ళీ వేసేపోవచ్చు, మస్తు ఎంజాయ్ చేయవచ్చు. ఆగు, వర్ష సంగతి, మా అత్త మామ సంగతి, అందరి సంగతి చెప్తా. అప్పుల కడతా, వాళ్ళని పొలు అంతా, నన్ను అన్ని వాళ్ళని కూడా వాళ్ళని అంత ఆగు. నన్ను పొలు నీళ్ళు పైసలు ఇవ్వలేదు నాగు. నీకు నువ్వే మాట్లాడుకోవాలి. ఏంటిది? ఏం లేదు కానీ ఏం లేదు, ఆగు. నువ్వు కళ్ళు పట్టు, నువ్వు ఇరుగా తాగు ముందుగా. ఇక పట్టు, ఈ కళ్ళు కుండ మొత్తం అయినా మంచిదే, పట్టు. ఇది నాకు పోయేరాదా, ఇజ్జత్ పోతుంది. తాగు మెడలు ఊపకు, ఎంత తాగినా మంచిదే, పాటు. తాగు మళ్ళీ పడతావా? అద్దదు నీకు అంతతో పాటు. అద్దదు నేను తాగుకున్నా మంచిగా, నువ్వు తాగు. నాకు చాలు. ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేసి ఈమెను పెళ్ళి చేసుకున్నాను అనుకో, నయ్యం ఉంటుంది, నేను బతుకు మంచిగా బంగారు బాట అవుతుంది. ఎట్లా చేయాలి ఎట్లా ఏమనాలి అడుగుతా. ఏమున్నది, ఇగో మనం పెళ్ళి చేసుకుందామా? ఇది వరకే నీకు పెళ్ళిందని పడుతుంది, మళ్ళీ నీ భార్యతో నాకైతే ఎట్లా? నువ్వు గట్లేదు రంది పడతావు, అది మళ్ళీ వచ్చిందనుకో సంకలు పెట్టి పిసికి పారేస్తా. ఏమనుకుంటా, లొల్లి పెట్టుకొని పోయింది అంతే. దానికి నాకు విడాకులు చెప్తాను కదా. ఇక నీకు ఏ బాధలు లేవు. నువ్వు నా పక్కన ఉండాలి కానీ మా అత్తని చంపుతా, మా మామని చంపుతా, నా భార్యను చంపుతా. నువ్వు ఎందుకు బాధపడతావు? అంతేనా? నాకు కూడా ఇష్టమే నువ్వంటే. ఇష్టం అంటావు, మరి ఇప్పుడే పెళ్ళి చేసుకుందాం. ఆగు, నేను ఇప్పుడే వస్తా. ఇక్కడే కూర్చో, ఇంత కళ్ళు అంచుకొని ఆగు. అయ్యో ఎటో ఉరుకుతాను. లక్ష్మి, అత్తనే లక్ష్మి. అబ్బో, నా పంట మండింది. అగో గివేం తెచ్చినావు? అయ్యో, గివేంది కట్టనమేంది, మన పెళ్ళికి ఇద్దరం పెళ్లి చేసుకుందాం, దండలు మార్చుకుందాం. అగో దర్వాజకేసే దండలు తెచ్చి పెళ్లి చేసుకుందాం పడుతుంది. అయ్యో, ఇప్పుడు ఎవ్వో ఒకటి పట్టరాదు. ఆ దుకాణంలో పెళ్లి దండలు ఇవ్వట, గివే ఉన్నాయట దర్వాజకేసేటి. మరి పట్టు చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం పాటు. అగో ఇప్పుడు పెళ్ళి పడుతుంది గీ తాయకాడ. నువ్వు తాయకాన్నే పరిచయం అవుతుంది, నేను తాయకాన్నే పరిచయమే. ఇంకేంది, ఇక్కడనే పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ అటెండ్ పోతే నీ మనసు మారుతుందో నా మనసు మారుతుందో ఏమున్నది. ఆకాశం సాక్షిగా, భూమి సాక్షిగా, ఎండ సాక్షిగా, గాలి సాక్షిగా, ఇంకో 4-5 ఉంటాయి కానీ అవి నాకు తెలియదు. వీటన్నిటి సాక్షి చేసుకుందాం పట్టరాదు. ఇవో కళ్ళు కూడా సాక్షి మనకి. ఏమో కూర్చుంటావు, నీ దగ్గర కోటి పెట్టుకొని ఇట్లా అయినా కోటి ఉన్నోళ్ళు కూర్చుంటారు. పట్టు కూర్చుంటే నా దండ. పెద్ద మనుషులు అద్దా, నీ తరపున 2 నా తరపున 2 అద్దా పెద్ద మనుషులు. ఎందుకు? నాకు నువ్వు పెద్ద, నేను నీకు పెద్ద. ఇంకా మనకు పెద్ద మనుషులు అవసరమా? మనమే పెద్దవాళ్ళం. పట్టు, నాకు ఎట్లా 2వ పెళ్ళి అని, నీ మొదటి పెళ్ళి, నాకు అన్నీ తెలుసు. ఇంకా పెద్ద మనుషులు వచ్చి చెప్పాను ఒకటి, ఇంకా మనకు 4 చెప్పాను, 4 ముచ్చట్లు మనకు ఎవరు అవసరమా? పట్టు, దండ మార్చుకో. ఇక పట్టుకో, నువ్వు పట్టుకో బుజ్జి. అయ్యో బుజ్జి అంటే ఫీల్ అయితే కావచ్చు. లక్ష్మి పట్టుకోవే లక్ష్మి. ఇక నేను నచ్చు. ఏమో నాకు ఇష్టమే తెలియదు కానీ ఇక నిన్ను బాధ పెట్టేందుకు అసలే కళ్ళు తాగిచ్చావు నాకు. పట్టు ఇక కళ్ళు గురించి. అబ్బో, నాకన్నా పెద్దనే నువ్వు, నేను చూసుకోలే కానీ. అబ్బో, ఇక పట్టు, దండ మార్చు. నాకే పాటు
ఇగో గాలి దేవతలారా వాయు దేవతలారా అందరు చూడండి మా పెళ్లి జరిగింది. లక్ష్మి జరుగు పొడిగా ఉన్నామా పెళ్ళి అయితే జరిగింది. ఇక పోదాంపా మా అత్తగారింటికి పోదాం ముందుగాలు. ఏదైనా ఉంటే మీ ఇంటికి తీసుకుపోవాలని మీ అత్తగారింటికి పోదామని ఆడుతుంది. గట్లా కాదు లక్ష్మి, మా ఇంటికి పోతే ఎవ్వరు లేరు అక్కడ. ఇక్కడ పోతే మా అత్తగారు ఉంటారు. మా అత్తగారు కూడా నేను పెళ్లి చేసుకున్నాను తెలవాలి కదా. మళ్ళీ కోటి తెచ్చినామని తెలవాలి, వాళ్ళకి తెలవాలి. వాళ్ళకి పైసలు ఇచ్చేది వాళ్ళకి కూడా గట్టి పారేద్దాం. మనం బతుకుదాం దాని అడుగు. నువ్వేం బాధపడకు, ఏం కాదు నేను చూసుకుంటుందా. ఏందో ఏమో పెళ్ళి ఇక్కడ పెళ్లి కోసం కోడి దాచిన కోటి కోసమే నేను పెళ్లి చేసుకున్నా. దాదా తొందరదా. అయ్యో ఆగవా. ఇక ఆవిడ ఎక్కడిది ఇక ఆగా. పెళ్లి చేసుకుంటేవి గింత ఎండ నడిచి తీసుకురాబడుతుంది. ఓ కారు మాట్లాడితే అయిపోవు కదా. కారుకి పైసలు కావద్దా? ఆగరాదు, నీ కోటి వచ్చినాక అన్నీ చూసుకుందాం. ఇప్పుడు మా అత్తమావ సంగతి చెప్పాలి, మా భార్య సంగతి చెప్పాలి. ఆయనత మీ అత్తమ్మను మీ భార్య ఎగబడి కొడితే ఎట్లా వాళ్ళని తీసుకుపోబడుతుంది. ఏమనుకుంటారు? నేను ఎగవన్నా? నేను ఎగబడి అంతా. నువ్వేం బాధపడకు. గత నేను ఊరుకుంటోని కాదు, నువ్వు ఎత్తుదా. ఇక పొరగాలు పెళ్ళి చేసుకున్నా, ఇంకో పెళ్ళి, రెండో పెళ్ళి. పొరగాలకు ఒకసారి కూడా అయితే లేదు పెళ్ళి. నేను 2 సార్లు చేసుకున్నా. ఇగో ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇదేదా? ఇదే మా అత్తలు ఇల్లు. నువ్వేం భయపడకు, రంది పడకు. అత్త ఓ అత్త, ఏ వర్షి ఓ మా రాదు వాళ్ళు బయటికి వెళ్ళి. ఏమనుకున్నా బయటికి వెళ్ళి. ఏంది ఎవరు ఎందుకల్లుడు గందగన పడతాను? ఒర్రుడు కాదు, నువ్వు బయటికి వెళ్ళి చూస్తలేవా? దండ చూస్తలేవా? ఇట్లా దండేంది? ఏ నాటకాలలో పోతాను? నాటకాలు కూడా వేస్తానవా? నాటకాలు కాదు లక్ష్మి, నువ్వు ఇట్లా. ఇక చూడు, పెళ్లి చేసుకున్నా. పెళ్ళి 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 అమ్మ పెళ్ళి 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 చేసుకున్నా. ఏంది పెళ్లి చేసుకున్నావా? బుజ్జి 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 నీ బతుక ఆగమైంది కాదే. ఏమాగమైంది అత్త? ఏమాగమైంది? అది వదిలేసేయచ్చే. నువ్వు వెళ్ళిపోమంటివి. మామేమో తాగుడికే బానిస అయిపోయా మొత్తం. ఏమనంటే 90 90 90 అనబట్టే. మామది మామే, నీది నువ్వే, మీ బుజ్జిది మీ బుజ్జే. ఇక నాతో ఉండేది ఎవరు? అప్పుడు వచ్చి నన్ను ఇరగవరగా నన్నుడు కొట్టుడు పోవుడు. మీతో మీరుంటాను, నాతో నేనుంటానా? ఇక నాకంటే తోడు కావాలి కదా, అందుకని తోడుని తెచ్చుకున్నా. ఏంది మళ్ళా బుజ్జి నీ బతుక ఆగమైందే, అదైందే ఇదైందే. అత్త ఇగో ఒకసారి ఒక తీరు ఉండద్దు, నాకు కోపం వస్తుంది. ఏంది అవ్వా, అన్నం పోపేయమంటే చేసినవా అని ఎందుకు వరుతానవే గంతగానో? ఒర్రుడు కాదు, అడు చూడు. ఎటు చూడాలి? కోతులంతా అవమానం చేసినాయా? జామకాయలు నింపినాయా? అయ్యో వర్షి, ఎందుకే పరిచయం అవుతారు? ఇగో నీకు చెల్లెని తెచ్చినా. ఆయన చెల్లెవైతే అక్కవైతావా? నీకు ఎంత ఏజ్ ఉంటుంది? నాకే పాటి మొన్ననే 23 వెళ్ళి 24 పడ్డాయి అంతే. అయ్యో గంతే నలక్ష్మి, చూసినవానే నీకు చెల్లె అవుతుంది. ఈమెకి 24 గట, నీకు 28. నీకు చెల్లె అవుతుంది. ఈ చెల్లేంది, అక్కేంది, నీ కథ ఏంది? అవ్వ ఏందే? ఏమోనే నాకేటో అర్థమైతలేదు. ఇక అర్థం అవడే ఉన్నది, అర్థం కాకపోవడే ఉన్నది. ఇగో అత్త ఆరతి పళ్ళం పట్టుకురాలి, ఇద్దరు కలిసి ఇగో ఆరతి ఇచ్చి ఇంట్లో తీసుకోవాలి. మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో అడుగు పెడతాం. ఏందల్లుడు నీ కథ ఏంది? అసలు నువ్వేం మాట్లాడతాను? నీ ఎమ్మడచ్చిన లేవారు. అయ్యో అత్త, నువ్వు ఎంత చెప్పినా మొదటనే ఉంటాను. నేను చేసుకున్నా. అయ్యో నా రెండో భార్య అన్నట్టు. ఏంది నీకు రెండో భార్యనా? పుట్టాడు అప్పులు చేసిందే కాక ఇంకా నీకు రెండో భార్య అని చెప్తానవా? ఎంతకు తెగించినావు? నేను నుత్తగా వదిలిపెట్టావు. రెండో భార్య అని చెప్తాను తీసుకొచ్చి. దానికి తెలుసా నీకు పొట్టేరు అప్పులు ఉన్నాయని? అయ్యో పిచ్చిదానా, ఈమె దగ్గర కోటి ఉన్నాయే, మనం అందరం బతుకుతావే. ఇక కోటి తీసుకొస్తే 60 లక్షలేమో అప్పు కడతా, 40 లక్షలు పెట్టి మళ్ళీ వచ్చేపోతా. గట్లా మంచిగా బతుకుతావు, అంతేనా కాదా? మనం మంచిగా బతుకుతాం. అవునా? మనం పెళ్ళైనాక మలేషియా పోతాం హనీమూన్కి, చెప్పడం లేదు. అయ్యో హనీమూన్కి ఏంది, అన్నిటికి పోతాం. మలేషియా గిలేసి అన్నిటికి పోవచ్చు. మన దగ్గర వచ్చే పైసలు ఉన్నాయి కానీ ఉన్నట్టేనా? నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే, నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్టే. నువ్వు ఎందుకు తొందరపడతావు? ఆగు, పశువు ఇలా కథోడు పని. ఆమె దగ్గర కోటుండే మాకేంది, ఎన్నుండే మాకేంది? ఈ పెళ్లి ఎట్లా చేసుకుంటావు నువ్వు? అయినా నీకు ఏమైనా తెలివి ఉన్నదా? దుబాయ్ పోతానంటే, హైదరాబాద్ లో బతుకుతానంటే మా అవ్వలు నీకు ఎన్ని పైసలు ఇచ్చారు? ఆ అప్పు తిరిగి 1 రూపాయి కూడా ఇవ్వలే. అయినా బిడ్డ కోసం పైసలు ఇచ్చినామని సప్పులాగానే ఉన్నారు మా అవ్వలు. ఇంతనైనా తెలివి ఉన్నదా? వస్తే నీకైనా బుద్ధి ఉన్నదానే? పెళ్లి చేసుకోవడానికి ఇంతనైనా తెలివి ఉన్నదా? ఇడుపు కాగితం కాదు, నువ్వు పెళ్లి ఎట్లా చేసుకుంటావు? ఆగో నన్ను అంటారు, వినబడతలేదా నీకు? ఏం మాట్లాడతలేవేంది? నువ్వు ఆగు లక్ష్మి, నువ్వు ఇబ్బంది పడక ఆగు. ఇగో బరిచి, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకే. 1 రూపాయల మనిషి, నువ్వంతా బిల్లి దానివి, బిత్రి దానివి. మీ అందరంతా బిచ్చపోల తీరంతా మాట్లాడకులి. నా కోమ. నువ్వు ఎన్నుకుండు అంతే.
వస్తుందా పిలుచుదా అత్త ఇగో చెప్తానా మామని కొడతా నిన్ను కొడతా దాన్ని కొడతా నాకు అవసరం లేదు నాకు ఇదే కాదు నాకు లక్ష్మీ పాన నువ్వు బాధపడుకు లక్ష్మి అయ్యో బాధపడుకు నువ్వు బాధపడుకు నాకు ఏడు వస్తుంది ఏయ్ ఏయ్ దీన్ని నెలకొల్లి అది కొడతాం ఉక్కనే ఉండు ఏయ్ నువ్వు బిల్లిదానివి బిత్తిరిదాని అని తిడతావు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకున్నారు అప్పుడు మా అబ్బాయి దగ్గరికి వచ్చామో సాదుకున్నా మీరే చంపుకున్నా మీరే దిక్కైనా మీరే ధీమైనా మీరే అని ఓ కాలు మొక్కడొక్కడే తక్కువ దండం పెట్టుడు బామాలుడు బతిమలాడు ఇవన్నీ చేసినావు అవన్నీ చేసినప్పుడు సిగ్గులేదా అయినా యువతివే నువ్వు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఎట్లా దొరికినా నువ్వు నీకు ఎవరు దొరకలేరా లోకం మీద మనుషులు మా ఆయననే దొరికిందా పెళ్ళి ఒకసారి పెళ్ళైనాక మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకోబుద్ది అయిందా నీకు నన్నే అంటారు మనిషి వినబడతానా నేను పోతా నేను వెళ్ళిపోతా లక్ష్మి ఎక్కడి పోతావు అబ్బో వద్దు ఆగు మీరు అన్నంగా ఏయ్ దీన్ని ఎట్లా అంటారా మీరు ఇంట్లేవా ఆగు బాగు బాగా కొట్టాను వాళ్ళుడా నువ్వు బాగా ఇది ఎక్కడ తెచ్చినావు వదిలిపెట్టేస్తే నీకు బుద్ధి వస్తుంది అనుకుంటే గింత పని చేస్తావా గింత అమ్మో వాయో ఎంత పని చేసిండే ఏ పని చేసిండే పట్టు పట్టు ఎందుకు కొడతాను కొట్టాలా చంపాలా నిన్ను నేను ముట్టుకోవద్దా అల్లుని ముట్టుకోవద్దా నువ్వుకున్నా కానీ నేను పొట్టు చేసిన ఏసుడు కాదు నీకు నీకు ఎట్లా తెలియలేదు నీకు ఎట్లా తెలియలేదు అన్ని మర్చిపోయినావా పిల్లలు ఉన్నారు మనకు ఇంతనంగా సిగ్గుండాలి నీకు నన్ను పొల్లు కొట్టిల్లు కదా నన్ను నా కొత్త భార్యని పొల్లు కొట్టిల్లు ఓకేనా ఇక్కడ నుంచి మీ ఇంటికి రాను మీ జాడద్దు మీ కథ వద్దు మీ లక్షణం వద్దు మేము మంచిగా బతుకుతాం చూడు మీకన్నా మంచిగా బతికి చూపెడతాం ఏంది మీ ఇల్లు వద్దు మీ జాడద్దు ఉన్నదంతా ఊడ్చేదాకా అత్త మామ వర్షి అన్నట్టున్నావు మొత్తం ఊడ్చుకొని తిన్నావు మా దగ్గర ఏం లేదు అందుకనే వదిలేసి ఇంకో దాన్ని చేసుకున్నావు ఎట్లనో చేసుకున్నా నా ఇష్టమే నేను చేసుకుంటా నీ ఇష్టం అంటే నీ కథలన్నీ సాగాయి నువ్వు రాకు ఇక నువ్వు వచ్చేద్దు నువ్వు ఇంకత్తవా నువ్వు రమ్మన్నా వస్తా మేము ఇక్కడికి నువ్వు రమ్మంటే వస్తావా అల్లుడు ఇక్కడ తినిపోదు రా అన్నా కానీ రాము నిన్ను అల్లుడు తినిపోదు రా ఇంకా నువ్వు చేసినావు ఘనకార్యమని ఇంకా నీకు తిండి పెట్టుకుంటూ ఉంటారు ఉన్నదంతా ఊడ్చి ఇంతనంగా తెలివి ఉండాలి చూస్తాను చూస్తాను చూడదా నీ సంగతి తెలుస్తుంది తెలుస్తుంది పో 5 కోట్లు కావాలి 5 కోట్లు కావాలి 5 కోట్లని మా అడిగిందా నిన్ను ముందుగా నువ్వే ఆశ చూపెట్టినావు ఆశ చూపెట్టి ఊకనే మాటలు చేసినావా నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చిర్రు చిట్టి డబ్బులు ఇచ్చిర్రు నీకు భూమి తాకట్టు పెట్టి ఇచ్చిర్రు ఊకనే అన్నావా ఏమో మా అబ్బాయి 5 కోట్లు అడిగినట్టు చేస్తాను ఏంది నువ్వు ఊకోవే లక్ష్మి నువ్వు ఊకో లక్ష్మి దాన్ని కొట్టకు ఇగో నేను దాన్ని కొట్టకు అద్దా ఇగో నా దాకినా మంచిదే నీకు దాకనియా లక్ష్మి నీకు దాకనియనే కొడతారు మిమ్మల్ని అనంగా చూడు ఇగో నాళ్ళకి ఇక్కొని పోతా మీకు ఇక చూడు మీకు అసలు ఇట్లా కొట్టినాక పుట్టగా నువ్వు నలుగురిట్లో మెప్పి నువ్వు చేసిన పని తప్పో మేము చేసిన పని తప్పో తెలుస్తుంది నాలుగు దిక్కుకొని పోతావు ఏం తప్పు చేసినా మీకు అల్లుడు అని అన్ని మర్యాదలు చేసిండు కాయ కష్టం చేసుకొని బతుకునేటోళ్ళు అన్ని అమ్మి చేతిలో పెడితే నువ్వు చేసిన ఘనకార్యం ఒరినోళ్ళే మంచోళ్ళు నల్లికుట్లో ఏం పని చేసింది తెలియదా ఇవన్నీ మాట్లాడు నల్లికుట్లో అంటే మంచిగా అది కొడతారు ఇక కొడతారు మీ అంత చూస్తా మిమ్మల్ని చూడు మిమ్మల్ని రోడ్కి ఈడతా నాకు కోపం వచ్చి దేవుడు చూస్తాడు అన్ని చూస్తాడు ఎవరు రోడ్డు మీదకి వస్తారో అన్ని చూస్తారు పిల్లలు ఉన్నారు భార్యను అన్యాయం చేస్తే నువ్వుకే రోడ్డు మీదకి నువ్వే వస్తావు మేము కాదు ఈ పరికంపతో అద్దాన్ని నేను చేసుకుంటే మనం మంచిగా బతుకుతావు నువ్వేం బాధపడకు పెళ్లి రోజే బాధపడతావా ఇవాళ పెళ్లి అప్పుడు ఏడు అద్దు తీపా మనం మంచిగా బతుకుతాం నువ్వు ఏడవకే మలేషియా పోదాం ఏడవకు తీసుకొచ్చిన కొట్టించిన ఉండ కొడుక ఏమనుకోకు బాధపడకు పా మలేషియా పోదాం పా ఏంది అవ్వా ఇంత పని చేసే వదిలేసి వచ్చి నేను తప్పు పని చేసిందంట బాబా ఏం కాదే పెద్ద వరుసలో పిలిపించి పంచాయతీ పెట్టిద్దాం పంచాయతీ అయినా కోర్టు పెట్టిద్దాం ఏం కాదు ఆగు అంతేనా అవ్వా నా అదృష్టం నా పిల్లల అదృష్టం ఎట్లున్నదో ఏమో ఇంత పని చేసే ఏం కాదు బిడ్డ బాధపడకు మేము లేమా మేము దాదుకోమా ఎట్లయితే అట్లా రా ఇదే మా ఇల్లు ఈ ఇల్లుకే 1000 రూపాయలు కడతాను కిరాయి అయ్యో ఈ కానీ 1000 రూపాయలు కిరాయి కట్టాల్సిన కర్మ నీకే పట్టిందే ఇక మనం ఏం లేదు మనం కొత్త ఇట్లుందాం మనం ఏదైనా ఇల్లు కట్టుకొని నీకు ఇల్లు కొత్తది ఇంకోటి లేదు ఒకటి ఇల్లు మా ఇల్లు ఉన్నది మా ఊర్లో మా ఇల్లు ఉన్నది నువ్వేం బాధపడకు ఆ ఇంటికే పోదాం ఇక
ఇగో నువ్వు పోయి కోటి పట్టుకురా పో. పట్టుకొస్తావు పట్టుకురా. అవ్వా ఇది కోటి తెస్తుంది. 60 లక్షలేమో అందరికి కడతా. 40 లక్షలు 40 లక్షలు ఉంటే 20 లక్షలు పెట్టి మలేషియా పోతావు. 20 లక్షలు పెట్టి ఇల్లు కడతా. పాపం ఇది కూడా ఉండాలి కదా, ఎందుకంటే ₹1 తెచ్చినప్పుడు పాపం మంచిది. దానికి కూడా ఇల్లు ఉండాలి, దాన్ని కూడా మోసం చేయొద్దు. అయ్యో ఆ పంచాయతీ నిలుస్తున్నావా? ఇక వాటు కోటు. అబ్బో కోటి తెచ్చినావా? ఇవి ఎట్లా లెక్క పెట్టుడే ఏమో. అవి ఇదేంది ఇదేంది ఇది? అయ్యో నీకు చెప్పలేదు అప్పుడే నేను పెళ్లి కోసం పెళ్లి నా భర్తకి ఇస్తానని చెప్పి గిదే కోటు. ఏంటిది? గిదే కోటు. ఏంది గిదే కోట? నువ్వు దాచింది పైసలు కాదా? అగో నీకు ఏమని చెప్పలేదు, నేను కోటు అని చెప్పలేదా? నా భర్త కోసం కోటు రాసిన చెప్పలేదా? గిదే కోటు. కోటి అంటే నువ్వు బట్టలు నమ్మి ₹1 సంపాదించడం కావచ్చు. అయ్యో ఎన్ని కోటి సంపాదించడం కావచ్చు నేను అనుకుంటానా? వచ్చి ముండ కొడుక నువ్వు ఎంత పిచ్చోని బట్టలు నమ్మి కోటు సంపాదిస్తారు ఎవరన్నా? గిదే కోటు సంపాదించిన నా భర్త కోసం. ఈ ఎలకలు కొట్టిన కోట ఇది ఏంది? అయ్యో ఎలుకలు కొట్టినా అయినా బట్ ఏం కాదు, మంచిగా చల్లగా వస్తుంది గాడుపు. ఇది కాదు, నువ్వు నిజంగా చెప్పు, నీ దగ్గర ₹1 ఉన్నాయా లేవా? ముండ కొడుక గిదే కోటు నేను సంపాదించింది బట్టలు నమ్మి. పోసి నీ పాడుపడాన్ని ఎన్ని తీసుకుపోయి మా అత్తగారి ఇంటికాడలు వెళ్ళి పెడితే నువ్వు నా ₹1 వస్తానే అని. ఓ నువ్వు ఇట్లా ఆగం చేయకు. కోటి ఏది? ₹1 ఇయ్యి. ఆగం ఎక్కడిది? మళ్ళీ ఆగం అంటాడు. నేను సంపాదించే గిదే కోటు. పోసి వాడు నన్ను మోసం చేసింది. నాకేమద్దు, నువ్వు వద్దు. అయ్యో నాకైతే ఏడుకు వచ్చింది. ఇది నన్ను మోసం చేసింది, పెళ్లి చేసుకున్నది, మా అత్తగారింటి కాడ ఇరగబోరినా. ఓ దేవుడా రావులా, ఇది లాస్ట్కి కోట అదే అది ఎలుకలు కొట్టిన ఏదో అంగి పట్టుకొచ్చి కోటు అంట అంది. అబ్బో ఇది పిచ్చిది, గాలిపోని పిచ్చిది. అయ్యో నా పెళ్ళాన్ని కొట్టపోయినా. అయ్యో మా అత్తని తిట్టిరా, మా పెళ్ళాన్ని కొట్టిరా. ఏం కథ ఎప్పుడు నేను ఏమనను అని వాళ్ళే నన్ను కొట్టేటట్టు అయింది. అంత అయిందిరో దేవుడా. అయ్యో ఆగా బుచ్చపతి పోతాను ఇచ్చిపెట్టి. ఓ రాములో ఓ దేవుడు తాళ్ళ కలిసిండు, బట్టలు అన్నాడు, కల్లా ఇచ్చిండు, దండలు మార్చిండు, అత్తగారింటికి తీసుకుపోయిండు, కొట్టిపిచ్చిండు, తిట్టిపిచ్చిండు, మలేషియా అన్నాడు, మట్లు కలిపిండే. నవ్వా ఎట్లా గతి? ఈ పిచ్చి చేయబట్టి ఆగమైతే మంచిగా సంబరపడ్డా, అన్ని అప్పులు కట్టుకోవచ్చు అనుకున్నా. ఆ పిచ్చిదిగా కోట అది కోటు. ఓ అయ్యో దేవుడా ఎట్లా కాచురో నా బతుకు మళ్ళీ మొదటికే వచ్చింది. ఆ కళ్ళను కూడా పైసలు కట్టలే, తాడు మీద కూడా సపరేట్గా వచ్చిన. అయ్యో భగవంతా, నా బతుకు ఎట్లా రాసినావు తండ్రి.